Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Now, what we are going to start rational numbers. Maths Foundation class number 42. Earlier we completed 41 classes we completed. Now we are at 42 class. This 42 class is related to about the rational numbers. Rational numbers. మనకు నంబర్స్ని కనుక తీసుకుంటే మనము డిఫరెంట్ నంబర్స్ని డిస్కస్ చేసినాం. ఏమేమి నంబర్స్ డిస్కస్ చేసినామో చెప్తారా? న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, నౌ రేషనల్ నంబర్స్ ఇవి డిస్కస్ చేసినాం. సో న్యాచురల్ నంబర్స్ని డిస్కస్ చేసినాం. న్యాచురల్ నంబర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ n. These are the what? All counting numbers. All counting numbers are called as what? Natural numbers. All counting numbers are called as natural numbers. Whole numbers. Whole numbers what? Zero and what? Counting numbers. Zero with counting numbers. అంటే న్యాచురల్ నెంబర్ కంటే ఒక జీరో ఎక్కువగా ఉంటుంది. వీటిని ఏమన్నా మనం హోల్ నెంబర్స్ అన్నాం. దీని తర్వాత హోల్ నెంబర్స్ తర్వాత నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏం చెప్పాము? సో దీస్ వాట్ హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ హోల్ నెంబర్స్ విత్ నెగటివ్ నెంబర్స్ అండ్ సో ఆన్. నెగటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ హోల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ఇంటీజర్స్. ఇంకా ఇప్పుడు మనం చూసేది ఏంటంటే రేషనల్ నంబర్స్. ఇప్పుడు మనం చూసేది ఏంటిది? రేషనల్ నంబర్స్. దీస్ రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ వాట్? క్యూ. ఏంటివి మరి రేషనల్ నెంబర్స్ అని? వేటిని మనము రేషనల్ నెంబర్స్ అని అనడం జరుగుతుంది. ఈ వేటిని రేషనల్ నెంబర్స్ అనడం జరుగుతుందంటే, సో ద నంబర్స్ విచ్ వీ కెన్ రైట్ ఆర్ ద నంబర్స్ విచ్ వీ కెన్ రిప్రజెంట్ ఆర్ ఏ నంబర్ విచ్ కెన్ బి written in the form of p by q, but q is not equal to 0. In the form of p by q are called rational numbers. రేషనల్ నెంబర్స్ అని వీటిని అంటాము. ఏవైతే p by q ఫామ్లో రాస్తామో ఆ p by q ఫామ్లో రాసి q is not equal to 0 అయితే వాటిని ఏమంటారు? రేషనల్ నెంబర్స్ అంటారు. మరి p, q ఏంటివి? p, q ఆర్ ఇంటీజర్స్. p, q ఆర్ వాట్? ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ ఒక జీరో కాకుండా ఈ p, q వాల్యూస్ ఎవైనా కావచ్చును. p వాల్యూ జీరో కూడా కావచ్చును, కానీ q వాల్యూ మాత్రం జీరో అవ్వడానికి వీల్లేదు. రేషనల్ నంబర్స్ అంటే ఏంటివి? ద నంబర్స్ విచ్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. 4 ఉందనుకోండి, 4 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్. 4 అనేది ఏం రాయొచ్చు మనము? 4/1గా రాయొచ్చు కదా. p by q ఫామ్లో రాయగలగాలి. p by q ఫామ్లో రాయగలిగితే అది ఏదన్నా కానీ, ఏ నెంబర్ అన్నా కానీ, దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్. దాన్ని ఏమంటాం మనము? రేషనల్ నెంబర్ అని అనడం జరుగుతుంది. సో రేషనల్ నెంబర్స్కు ఎగ్జాంపుల్స్ చెప్తారా? సో రేషనల్ నెంబర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. 1/2, 2/3, 6/7, 4/8, 9/2. These are all the rational numbers. 0/1, 0/3, 0/-3. These are also rational numbers. Next one, -1/2, 3/-2, 4/-6. These are all also rational numbers. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. నెక్స్ట్ వన్ ఇంకా 2, 5, 6. దీస్ ఆర్ ఆల్సో రేషనల్ నెంబర్స్. -1, -8, 9, -10. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ కిందకే వస్తాయి. ఇవి రేషనల్ నెంబర్స్ అవుతాయా? మరి p by q ఫామ్లో రాయాలన్నాడు వాడు. p by q ఫామ్లో రాయాలంటే ఏం రాసుకోవచ్చు మనం? 2/1, 5/1, 6/1, -1/1, -9/1, -10/1. p by q ఫామ్లో రాసినామా రాయాలి. q అనేది జీరో రావద్దు అంతే. q అనేది జీరో కావద్దు. q అనేది జీరో కాకుండా రాసే నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి? అవి రేషనల్ నెంబర్స్ అవుతాయి.
రేషనల్ నెంబర్స్ అవడము జరుగుతుంది. ఇక రేషనల్ నెంబర్స్ లోపల మనకు వీటిని మనము 2 టైప్స్గా డివైడ్ చేస్తాం రేషనల్ నెంబర్స్ని. ఆ 2 టైప్స్ ఏంటివి అని అంటే, ఒకటి పాజిటివ్ రేషనల్ నెంబర్స్, అనదర్ వన్ ఈజ్ వాట్ నెగటివ్ రేషనల్ నెంబర్స్. వన్ ఈజ్ వాట్ పాజిటివ్ రేషనల్ నంబర్స్, positive rational numbers, and second one is what negative rational numbers. Positive rational numbers and what negative rational numbers. పాజిటివ్ రేషనల్ నంబర్స్ అంటే ఏంటివి, నెగటివ్ రేషనల్ నంబర్స్ అంటే ఏంటివో చూద్దాం. పాజిటివ్ రేషనల్ నంబర్స్, సెకండ్ వన్ ఈజ్ వాట్ నెగటివ్ రేషనల్ నంబర్స్. నౌ పాజిటివ్ రేషనల్ నంబర్స్ అంటే ఏంటివి అని అంటే, ద రేషనల్ నంబర్స్ విచ్ ఆర్ వాట్ the rational numbers which are having same sign of numerator and denominator. So same sign of numerator and denominator. So same sign ఉండాలి అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు ప్లస్ ఉంటే ప్లస్ ఏ ఉండాలి, రెండు మైనస్ ఉంటే మైనస్ ఏ ఉండాలి. అట్లాంటి వాటిని పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 5/7, 9/4 ఇవన్నీ కూడా పాజిటివ్ రేషనల్ నెంబర్స్. లేదా -1/-3, -6/-9, -12/-7. సో దీస్ ఆల్ ఆర్ ద వాట్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. పాజిటివ్ రేషనల్ నెంబర్ అంటే దాని అర్థం ఏంది, రెండు న్యూమరేటర్ అండ్ డినామినేటర్వి వాటి యొక్క సింబల్స్, వాటి యొక్క ముందు ఉండే సైన్స్ అనేది సేమ్ ఉండాలి. అంటే ఇది ప్లస్ ఉంటే ఇది ప్లస్సే ఉండాలి, ఇది ప్లస్ ఉంటే ఇది ప్లస్సే ఉండాలి, ఇది మైనస్ ఉంటే ఇది మైనసే ఉండాలి. అట్లా ఉంటే వాటిని ఏమంటారు, పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అంటాం. పాజిటివ్ రేషనల్ నెంబర్స్. ఇక నెగటివ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏందో డిఫైన్ చేయండి. వేటిని నెగటివ్ రేషనల్ నెంబర్స్ అంటారు? నెగటివ్ రేషనల్ నెంబర్స్ మీన్స్ వాట్, opposite signs of numerator and denominator. Numerator and what denominator. Opposite signs of numerator and denominator containing rational numbers. Rational numbers containing what rational numbers are called as what negative rational numbers. Negative rational numbers అంటే ఏంటంటే opposite signs of numerator and denominator containing rational numbers are called as what negative rational numbers. వాటిని నెగటివ్ రేషనల్ నెంబర్స్ అని మనము అనడం జరుగుతుంది. ఇది పాజిటివ్ రేషనల్ నెంబర్స్, నెగటివ్ రేషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్ రాద్దామా నెగటివ్ రేషనల్ నెంబర్స్కి? Yes, 1/-2, 3/-4, -8/+7, next one 6/-11, next one 13/-15, you can write minus here. So ఇట్లా ఉంటే వాటిని ఏమనాలి, నెగటివ్ రేషనల్ నెంబర్స్. నెగటివ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి? నెగటివ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివిరా, న్యూమరేటర్ది డినామినేటర్ది ఆపోజిట్ సైన్స్ ఉండాలి, ఒకటి మైనస్ ఉంటే ఒకటి ప్లస్ ఉండాలి. అట్లాంటి రేషనల్ నెంబర్స్ని నెగటివ్ రేషనల్ నెంబర్స్ అంటాం. ఏమంటారు, నెగటివ్ రేషనల్ నెంబర్స్ అనడము జరుగుతుంది. సో డస్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ నాట్? 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా? 0 ఈజ్ ద రేషనల్ నెంబర్ ఆర్ నాట్? So we can write what 0/1, 0/5, 0/-8. p/q ఫామ్లో రాస్తున్నాం కదా, 0 అన్నా 0/1 అన్నా ఒకటే. 0/something is 0 తెలుసు కదా, కాబట్టి మనం ఈ ఫామ్లలో రాయొచ్చును. కాబట్టి అది ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో 0 అనేది రేషనల్ నెంబరు అవ్వడం జరుగుతుంది. 0 అనేది రేషనల్ నెంబరు అవుతుంది. When 0 is divided by any integer, the result is what? 0.
జీరోను ఏ ఇంటీజర్ తోటి డివైడ్ చేసినా కూడా జీరోనే వస్తుంది ఎక్సెప్ట్ జీరో. జీరోను జీరో తోటి డివైడ్ చేయొద్దు. జీరోను జీరో తోటి డివైడ్ చేయకుండా ఏ నెంబర్ తోటి డివైడ్ చేసినా కూడా we will get what answer is zero. So hence zero is a rational number. Zero is a what? Rational number. Next one, let me consider. So next let me consider some more topic. Standard form తీసుకుందాము. Before that, copy it. Next, let me consider standard form of a rational number. Standard form of a rational number. So, what is meant by this standard form of a rational number? So, standard form of a rational number. Standard form of a rational number. So, now I am writing as if P by Q is a standard form of rational number. P by Q is a standard form of rational number. Then, P comma Q haven't common what factors, common factors except one, then P by Q is called as what? P by Q is called as standard form. P by Q is called as what? Standard form of a rational number. కొంచెం డెఫినేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. P కామా Q haven't common factors. P కామా Qలకి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? P కామా Qలకి ఏ విధమైన కామన్ ఫ్యాక్టర్స్ లేవు. లేకుండా ఉండి P by అప్పుడు ఉంటే దాన్ని P by Qని ఏమంటామనంటే స్టాండర్డ్ ఫామ్ అనడం జరుగుతుంది. P by Q is called as what? Standard form. P by Q is called as what? Standard form అని మనకు అనడము జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ రాద్దామా స్టాండర్డ్ ఫామ్కి. 3, 4 -7, 6 4, 9. దీనికి ఏ విధమైన కామన్ ఫ్యాక్టర్స్ ఉండదు. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా టేబుల్లో రెండు రావద్దు. కామన్ ఫ్యాక్టర్స్ లేవు అంటే అర్థమైంది ఏదైనా ఒక టేబుల్ తోటి అవి రెండు కట్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 12/4 ఉందనుకోండి. 12/4 అని అంటే ఏమవుతుంది? 4 టేబుల్లో 12 వస్తుంది. 4 3 12. సో అంటే 4 టేబుల్లో 12 వచ్చింది. కాబట్టి దీనికి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 4 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి అట్లా కావద్దు. అంటే నథింగ్ బట్ వాట్ కట్ కాకుండా ఉండండి అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఉంటుంది. మీకు కట్ కాకూడదు. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ ఒక్క టేబుల్లో కూడా కట్ కాకుండా ఉంటే దాన్ని ఏమనాలి మనము? స్టాండర్డ్ ఫామ్ అంటారు. సింప్లెస్ట్ ఫామ్ అని కూడా అంటాం. స్టాండర్డ్ ఫామ్ అంటాం, ఇంకా సింప్లెస్ట్ ఫామ్ అని కూడా అనడం జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్? ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? వేటిని రేషనల్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ అంటామనంటే, ఇఫ్ P by Q, if what? P by Q is a రేషనల్ నంబర్. ఒకవేళ P by Q కనుక రేషనల్ నంబర్ కనుక అయితే P into M divided by Q into M and P by Q are ఇవి రెండు కూడా ఈక్వివాలెంట్ వాట్? రేషనల్ నంబర్స్ ఆర్ ఫ్రాక్షన్స్ అని కూడా అంటారు. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్ రేషనల్ నంబర్స్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ అంటే ఏందో అర్థమైందా? ఏవైనా ఇవి రెండు కనుక అంటే P by Q కనుక రేషనల్ నెంబర్ అయితే పీని క్యూని ఏదైనా సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు. మారుతుందా? మారదు. అట్లాంటి వాటిని ఏమంటామంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3/5 ఉన్నది. ఇప్పుడు దీన్ని 3/5ని ఎట్లా రాయొచ్చానంటే 3 into
3 into 3 3 into 4 తోటి చేద్దాం. 3 into 4 divided by 5 into 4. 3 into 4 divided by 5 into 4 అంటే 12 by 20. So ఈ 12 by 20 and what 3 by 5. These are what equivalent fractions or equivalent rational numbers. Equivalent fractions or equivalent rational numbers అంటాం. ఎందుకు అంటున్నాము గిట్లా అంటే సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా దాని వాల్యూ అనేది మారదు. ఎందుకు మారదు అంటే మళ్ళీ టేబుల్లో కట్ చేసి చూడండి. ఏ టేబుల్లో పోతుంది? సో 4 3 జా 12, 4 5 జా 20, మళ్ళీ 3 by 5 వచ్చింది చూడండి. కాబట్టి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వీటి రెండింటిని ఏమనడం జరుగుతుంది? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏమంటాము? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని అనడము జరుగుతుంది. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ది సెకండ్ది. If p by q is a rational number, p by q is a what? Rational number. p by q అనేది rational number కనుక అయితే p by q is a rational number. Rational number is a rational number. Then p divided by m whole divided by q divided by m is an equivalent fraction. Equivalent fraction or rational number. ఏందో అర్థమైందా? ఇది కూడా మళ్ళీ సేమ్ కదే. అంటే ఒక ఫ్రాక్షన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ను సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా దాని వాల్యూ మారదు. సేమ్ నెంబర్ తోటి డివైడ్ చేసినా దాని వాల్యూ మారదు. అట్లాంటి వాటిని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 7/4 ఉన్నది. ఈ 7/4ను ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని డివైడెడ్ విత్ 3 తోటి చేస్తున్నాను. డివైడ్ విత్ 3. దీన్ని డివైడ్ విత్ ఈ రెండింటిని 3 తోటి కనుక డివైడ్ చేస్తే మళ్ళీ దాని వాల్యూ ఏం మారదు. సో ఇట్లా 7 డివైడెడ్ బై 3. 7 డివైడెడ్ బై 3 అంటే 7 into 1/3. డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 3 అంటే 4 into 1/3. So is equal to what? 7/3 divided by what? 4/3. ఇవి డివైడ్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని డివైడ్స్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? డివైడ్స్లో ఉన్నప్పుడు మల్టిప్లై ఆఫ్ రెసిప్రోకల్ అంతేనా? దీని డివైడెడ్ బై ఇది ఉంది కదా. సో దీన్ని డివైడెడ్ బై ఇది ఉన్నప్పుడు ఇది కూడా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మల్టిప్లై ఆఫ్ రెసిప్రోకల్ తీసుకుంటాం. మల్టిప్లై ఆఫ్ రెసిప్రోకల్ అప్పుడు ఏమవుతుంది నాకు? 21 divided by 12. సో 21 divided by 12 7/4 అనేటివి రెండు కూడా ఏంటివి? రెండు కూడా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. 7/4 21/12 రెండు కూడా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఇక్కడ నీకు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రెండు రకాలుగా వస్తున్నాయి. సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది. సేమ్ నెంబర్ తోటి డివైడ్ చేసినా కూడా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అనేది రావడము జరుగుతుంది. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అనేది వస్తుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇక ప్రాపర్టీస్ లోపల ఇంకొక ప్రాపర్టీ లెట్ వి కన్సిడర్. ఇంకొక ప్రాపర్టీని కంపారిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే అవి చెప్పడానికి చాలా క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ కంపారిజన్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే కంపారిజన్ ప్రాపర్టీ. ఇది కూడా కంపారిజన్ ప్రాపర్టీ is also what based on standard form. Standard form is the simplest form. Denominator and numerator having no common factors. కామన్ ఫ్యాక్టర్స్ ఉండద్దు డినామినేటర్కి న్యూమరేటర్కి. అప్పుడు దాన్ని ఏమంటారు? స్టాండర్డ్ ఫామ్ అని అనడం జరుగుతుంది. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో ఉన్న రెండు ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలంటే ఎట్లా కంపేర్ చేస్తామనంటే p/q అండ్ r/s ఇవి రెండు ఫ్రాక్షన్స్. వీటిని కంపేర్ చేయడం ఎట్లా కంపేర్ చేస్తాము అంటే సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. వీటిని క్రాస్ మల్టిప్లికేషన్. సో ps rq. If ps is greater than rq then p/q is greater than r/s. If p/s is less than rq then p/q is less than r/s. If ps is equal to rq then p/q is equal to r/s.
అంటే వాటి క్రాస్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఈ క్రాస్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఉంటే అది బిగ్ ఫ్రాక్షన్, అంటే పిఎస్. ఈ క్రాస్ ప్రోడక్ట్ ఎక్కువగా ఉంటే ఇది బిగ్ ఫ్రాక్షన్. సో ఇట్లా మనము కంపేర్ చేయడము జరుగుతుంది. క్రాస్ ప్రోడక్ట్ వేసి ఆ ఫ్రాక్షన్స్ని మనము కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 4/5 and 3/7. 4/5 and 3/7. How we will compare? Just cross product. 4 into 7, 5 into 3. 4 7s 21, 5 3s 15, greater than. So such that 4/5 is greater than 3/7. 4/5 is greater than 3/7. అర్థమైంది ఎట్లనా? వీటిని క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. క్రాస్ ప్రోడక్ట్ చేసి కంపేర్ చేయడం జరుగుతుంది. క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఇటు సైడ్ ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు పోతుంది. 4 7s 21 అయింది, 5 3s 15 అయింది. 21 పెద్దది కాబట్టి 4/5 కూడా పెద్దది అవుతుంది. 4/5 కూడా పెద్దది అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ది 5/12 4/5. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5/12 4/5. ఇప్పుడు చూడండి, క్రాస్ ప్రోడక్ట్ చేయండి. క్రాస్ ప్రోడక్ట్ చేస్తే 5 into 5, 4 into 12, 25, 12 4s are 48. So 25 is less than 48. Hence 5/12 is less than 4/5. 5/12 is less than 4/5. ఆ విధంగా మనము కంపేర్ చేయడము జరుగుతుంది. ఈ విధంగా మనము కంపేర్ చేయాలి. ఇట్లా కంపేర్ చేసి మనము ఆ ఏది బిగ్ది ఏది స్మాల్ అనేది కంపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ కంపారిజన్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనకు 3 types ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. చాలా 7 types ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ క్లాస్కి సంబంధించి 3 types ఆఫ్ ఫ్రాక్షన్స్ తెలిస్తే సరిపోతుంది. అవేంటిది? ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ది ఇంకొకటి ఏంటిది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ థర్డ్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పండి. దేన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఇందులోనైతే మీకు ఇవి తెలుసు కదా, దీని న్యూమరేటర్, దీన్ని డినామినేటర్ అంటాం. న్యూమరేటర్, డినామినేటర్. బిగ్ డినామినేటర్ ఫ్రాక్షన్. డినామినేటర్ కనుక పెద్దగా ఉంటే దాన్ని ఏమనాలి? ప్రాపర్ ఫ్రాక్షన్ అనాలి. ఇంప్రాపర్ అంటే ఏమవుతుందా? బిగ్ న్యూమరేటర్ని ఏమంటారు? ఇంప్రాపర్ అనడం జరుగుతుంది. ఇక మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే సో నంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. నంబర్ అండ్ వాట్? ప్రాపర్ ఫ్రాక్షన్. నంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ అని మనకు అనడం జరుగుతుంది. సో నంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. So this is what called as improper, mixed and proper fractions. So proper fractions కి ఎగ్జాంపుల్స్ చెప్తారా? డినామినేటర్ పెద్దగా ఉండాలి. 3/4, 5/7, 9/13, 21/29. డినామినేటర్స్ పెద్దగా ఉండాలి. న్యూమరేటర్ కంటే డినామినేటర్స్ కనుక పెద్దగా ఉంటే దాన్ని ఏమంటారు? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. వాటిని ఏమంటారు? ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇది బిగ్ న్యూమరేటర్. ఇంప్రాపర్ అంటే ఎట్లుండాలి? బిగ్ న్యూమరేటర్. 14/3, 17/4, నెక్స్ట్ వన్ 19/3. సో ఇట్లా బిగ్ న్యూమరేటర్స్, స్మాల్ డినామినేటర్స్ ఉంటే వాటిని ఏమంటారు? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అని అంటే, ఒక నంబరు మళ్ళీ ఎట్లా ఉండాలి? ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. నంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో 14/3 ఉంది అనుకోండి, 14ని 3తో డివైడ్ చేయండి. 3 0s 0, minus 1 minus 0 is 1, 4 will comes to here, 3 4s are 12. So 2 remainder. So this what? 4 2/3.
ఎట్లా వేయాలి 3 4 జా 12 ప్లస్ 2 14 అవుతుంది. దీన్ని ఎట్లా చేస్తాం మళ్ళీ మనము ఇందులోకి మార్చాలంటే ఇంప్రాపర్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలి 3 4 జా 3 ఇంటూ 4 ప్లస్ 12 బై 3 ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు వాట్ 14/3. ఇట్లా రాయగలిగితే ఇట్లా కనుక రాస్తే దాన్ని ఏమంటారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఓన్లీ ఇంప్రాపర్ని మాత్రమే మిక్స్డ్గా రాయగలుగుతాం. ప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్గా రాయగలుగుతామా? మిక్స్డ్గా రాయలేము. ప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్గా రాయగలుగుతామా? మిక్స్డ్గా రాయలేము. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏముంటాయి? ఇంకా వీటితో పాటు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ది యూనిట్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఉంటుంది, యూనిట్ ఫ్రాక్షన్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇక ఇందులోపల ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రాపర్ ఫ్రాక్షన్, సో ప్రాపర్ fraction value is always less than 1, whereas improper fraction is always greater than 1 కదా. ఇది గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. 14 3 తోటి చేస్తే ఎంత వచ్చింది? 4 వచ్చింది చూడండి. అదే 3ని 4 తోటి చేసి చూడండి. 3ని 4 తోటి చేస్తే ఏమొస్తుంది? 4 కాబట్టి జీరోస్ పాయింట్ పెట్టుకుంటే ఫస్ట్ జీరోస్ 0 3 వస్తుంది. 3 పోదు కాబట్టి పాయింట్ 4 7 జా 28 మళ్ళీ 2 వచ్చింది. అంటే పాయింట్స్లో వచ్చింది చూడండి. అంటే 1 కంటే తక్కువగా వచ్చింది. ఏది? దిస్ వన్. ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఇక కంపారిజన్ చేయాలి అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఎట్లా అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, హౌ యూ విల్ ఫాలో? లెట్ వి సీ. ఇక్కడ చూడండి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినాడు. ఈ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. చిన్న నుంచి పెద్దకు రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ రాయాలి. స్మాల్ టు బిగ్ రాయడంలో ఎట్లా రాస్తాము అని అంటే మనము వీటిని ఏ విధంగా మార్చాలి అని అంటే డినామినేటర్స్ అనేది సేమ్ చేయాలి. డినామినేటర్స్ అనేది సేమ్ ఉండేటట్టు చూసి బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్. డినామినేటర్స్ సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. డినామినేటర్స్ సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలంటే వాటి యొక్క ఎల్సిఎం వచ్చే విధంగా చూడాలి. సో 3 1 జా 3, 3 3 జా 9, 3 1 జా 3. నెక్స్ట్ 3 తోటి 1 పోదు, 3 1 జా 3 1 జా. సో ఇవి రెండు పోవు కాబట్టి అట్లే ఉంచినాము. 3 1 జా 3. సో 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు వాట్? 9 అనేది ఎల్సిఎం. కాబట్టి కింద డినామినేటర్ అనేది ఎంత ఉండాలి? 9 ఉండాలి. డినామినేటర్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. 9 ఉండాలంటే దీన్ని పైన క్రింద 3 తోటి మల్టిప్లై చేయండి. 3 3 జా 9. ఇది ఆల్రెడీ 9 ఉంది కాబట్టి పైన క్రింద 1 తోటి మల్టిప్లై చేయండి. 9 1 జా 9. ఇది 3 ఉంది కాబట్టి పైన క్రింద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ను 3 తోటి వేస్తే 3 3 జా 9. ఇప్పుడు చూడండి 1 3 జా 3, 3/9 మైనస్ 2/9 మైనస్ 4 3 జా 12, 12/9. ఇందులో ఇప్పుడు స్మాల్ టు బిగ్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకు రాయాలి. చిన్న నుంచి పెద్దకు రాయాలి అంటే పాజిటివ్ నెంబర్స్ కనుక ఉంటే స్మాల్ నెంబర్ ఉంటే ఎట్లా ఉంటుంది? స్మాల్గానే ఉంటుంది. బిగ్ నెంబర్ ఉంటే ఎట్లా ఉంటుంది? బిగ్గానే ఉంటుంది. కానీ నెగటివ్ నెంబర్లో స్మాల్గా కనుక ఉన్నట్టయితే దాని నెట్ వాల్యూ బిగ్గా ఉంటుంది. ఒకవేళ బిగ్గా కనుక ఉంటే నెగటివ్ వాల్యూ దాని నెట్ వాల్యూ అంటారు. నెట్ వాల్యూ ఈజ్ బిగ్. సో నెట్ వాల్యూ ఈజ్ స్మాల్. అంటే ఏమన్నట్రా? నెగటివ్ నెంబర్ స్మాల్గా ఉంటే, స్మాల్ నెగటివ్ ఉంటే నెట్ వాల్యూ ఈజ్ బిగ్. నెగటివ్ నెంబర్ బిగ్ నెగటివ్ నెంబర్ ఉంటే దాని నెట్ వాల్యూ యాక్చువల్ వాల్యూ తక్కువ ఉంటుంది.
పెద్ద నెగటివ్ వాల్యూ యొక్క యాక్చువల్ వాల్యూ తక్కువ ఉంటుంది, చిన్న నెగటివ్ యొక్క యాక్చువల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇలా అన్నిటి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. కాబట్టి న్యూమరేటర్స్లో బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఇది బిగ్, -2 -12లో ఏది చిన్నది? మోర్ నెగటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటే దాని నెట్ వాల్యూ తక్కువ ఉంటుంది. నెగటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటే దాని నెట్ వాల్యూ తక్కువ ఉంటుంది, అంటే స్మాల్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ తర్వాత -2/9, ఇది పాజిటివ్ కాబట్టి ఇది పెద్దగా ఉంటుంది. ఇప్పుడు -12/9 అనేది దేనికి సంబంధించింది? దీనికి సంబంధించింది. కాబట్టి -4/3. -2/9 అనేది దేనికి సంబంధించింది? దానికే సంబంధించింది. -2/9. 3/9 దేనికి సంబంధించింది? 1/3 సంబంధించింది. సో దిస్ ఈజ్ ద వాట్ అసెండింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్. అర్థమైందా? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎట్లా రాసినాము? ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసినా మీరు డిక్రీజింగ్ ఆర్డర్ రాసినా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటిది? న్యూమరేటర్స్ని డినామినేటర్స్ని సేమ్ చేయాలి. డినామినేటర్స్ని సేమ్ చేసి బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్. అన్ని పాజిటివ్ వాల్యూస్లో ఉంటే ఓకే, బిగ్ న్యూమరేటర్ బిగ్ ఫ్రాక్షన్, స్మాల్ న్యూమరేటర్ స్మాల్ ఫ్రాక్షన్, అదొక కాన్సెప్ట్ తోటి అయిపోతుంది. కానీ నెగటివ్ పాజిటివ్ నెంబర్స్ తోటి కనుక ఉంటే, నెగటివ్ పాజిటివ్ నెంబర్స్ తోటి కనుక ఉంటే, నెగటివ్ నెంబర్స్లో నెగటివ్ బిగ్ ఉంటే దాని నెట్ తక్కువ ఉంటుంది, నెగటివ్ స్మాల్ ఉంటే దాని నెట్ ఎక్కువ ఉంటుంది, నెగటివ్ బిగ్ ఉంటే దాని నెట్ తక్కువ ఉంది. కాబట్టి అన్నిటికంటే చిన్న నెంబర్గా రాసినాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వన్. ఓకేనా? సో నౌ let we stop our class because what video length is increasing more and more. So this is the what maths foundation class is what 42 class work notebook lo em chestaru the concepts what we are discussed in today's class. So copy in class work notebook. ఆ తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటివిరా? ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. చిన్న చిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను, వాటిని నేర్చి మీరు మీ ఫ్రెండ్స్కి అప్పచెప్పిన తర్వాత అప్పుడు హోంవర్క్ చేయండి. హోంవర్క్లో 10 or 12 ప్రాబ్లమ్స్ ఆర్ 15 ప్రాబ్లమ్స్ అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 15 ప్రాబ్లమ్స్ ఐ విల్ గివ్ యూ. సో సాల్వ్ దెమ్. ఆఫ్టర్ దట్ వాట్ ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్? 42. ఎగ్జామ్ 42 కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్వశ్చన్స్? 36 నుంచి 42. 36 నుంచి 42 7 క్లాసెస్ అవుతుంది. ఆ 7 క్లాసెస్ సిలబస్ ప్రిపేర్ అయితే ఈ 42 డైలీ ఎగ్జామ్ని మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇవి ఎవరైతే చేస్తామనుకుంటున్నారో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా? రైట్. సో bye bye, have a nice day.